హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం అండా లబాబ్దార్ ఎలా చేయాలో చూద్దాం. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కన్నా ఇలా చేసుకుంటే ఒక వెరైటీగా ఉంటుంది మనకి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో టమాటాలు, అలాగే అల్లం, వెల్లుల్లి, ఇంకా జీడిపప్పులు వేసి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉడికించుకోవాలి. తర్వాత ఈ నీళ్ళని వదిలేసి ఆ ఇంగ్రీడియంట్స్ని ఉడికిన తర్వాత తీసేసి మిక్సీలో వేసి మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్ల వరకు, పెద్ద స్పూన్లు ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకుని అందులో ఒక 2 ఉల్లిపాయ ముక్కలు ఇలా తరుక్కుని వేసుకోవాలి. అలాగే లవంగాలు, ఇలాచీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక స్పూను కారం, ఇంకొద్దిగా కావాలంటే స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్టు, తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక స్పూను జీరా పౌడర్. ఈ రెండు కూడా వేపుకుని ధనియాలు, జీలకర్ర ఇంట్లోనే పొడి చేసుకున్నానండి నేను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఆ ఉల్లిపాయలు, అలాగే ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, జీడిపప్పులు పేస్ట్ ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం ఇందులో ఒక అరకప్పు నీళ్లు వేసుకోవాలి. ముందుగా వేగితే కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఇందులో ఒక అరకప్పు నీళ్లు వేసుకుని గ్రేవీ ఇలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఒక 4 కోడిగుడ్లు ఉడికించుకొని అందులో ఒక 3 కోడిగుడ్లను ఇలాగా ముక్కలు చేసుకుని ఇందులో వేసుకోవాలి. మనం ఎన్ని కోడిగుడ్లు చేసుకుంటామో అన్ని కోడిగుడ్లకి ఒక గుడ్డు ఎక్స్ట్రా ఉడికించుకుని ఉంచుకోవాలి. సో ఇప్పుడు నేను 4 కోడిగుడ్లు చేద్దామని, అంటే 3 చేశాను. 3కి ఒక కోడిగుడ్డు ఎక్స్ట్రా ఉడికించి 4. ఇప్పుడు 3 కోడిగుడ్లు ఇలాగా హాఫ్ పీసెస్ చేసుకుని ఇలా వేసి కొద్దిగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కుని ఇలాగా వేసుకోవాలి. తర్వాత మనం ఒక గుడ్డు ఉంచుతాం కదండి, ఆ గుడ్డుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని ఇలాగా వేసుకోవాలి. వేసుకుంటే అంటే ఓన్లీ గ్రేవీని ఆ పెద్ద పీసులే కాకుండా ఈ చిన్న పీసులు కూడా ఇందులో కలిసి కర్రీ చక్కగా తయారవుతుందన్నమాట. చూసారా, చూడడానికి చాలా యమ్మీగా కనబడుతుంది కదా. ఇది కొద్దిగా మనకి నూనె పైకి తేరేంతవరకు ఇలా ఉడికించుకుని తర్వాత తీసేసుకుంటే అండా లబాబ్దార్ రెడీ అయిపోయిందండి. ఇందులో మీకు కావాలనుకుంటే టేస్ట్కి పైన ఒక స్పూను వెన్న వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. సో ఇది అండా లబాబ్దార్. సో మీరు కూడా మరి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కొలతలతో పాటు పెడతాను. ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.